హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముందస్తు హెచ్చరిక. వీటిని సిద్ధంగా ఉంచుకోవాలండి. సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్‌లందరూ కూడా పూర్తి తాజా సమాచారాన్ని గురించి ఇప్పుడైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు 2024, 25 ఆర్థిక సంవత్సరానికి చివరి నెలలోకైతే ప్రవేశించారు. ఈ సమయంలో తమ ఆదాయంపై పన్ను భారం మినహాయింపులు, ఇతర ఆర్థికపరమైన అంశాలను సమీక్షించుకోవడం ఎంతో అవసరము. విధి విధానాలు మరియు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఆదాయ వివరాలను తేల్చుకొని పాత పద్ధతి అంటే ఓల్డ్ రీజియన్, కొత్త పద్ధతి న్యూ రీజియన్‌లలో ఏది లాభదాయకమో నిర్ణయించుకోవాలి. పెంచిన రూ. 12,00,000 లిమిట్ ఈ ఆర్థిక సంవత్సరానికి వర్తించదు. ఇది వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిమితి 7,00,000 మాత్రమే. పాత పద్ధతిలో పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉండగా, కొత్త పద్ధతిలో అలాంటి మినహాయింపులేముండవు. పన్ను మినహాయింపులపై వివరాలు. ఓల్డ్ రీజియన్ గురించి చూసుకున్నట్లయితే ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌లు, అలాగే డొనేషన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, హౌసింగ్ లోన్ మొదలైన ఆదాయాన్ని తగ్గించేందుకు ఉపయోగించుకోవచ్చు. హౌసింగ్ లోన్ ఉంటే బ్యాంకు వడ్డీపై మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. న్యూ రీజియన్‌లో ఇందులో ప్రత్యేకమైన మినహాయింపులేమీ లేవు. హౌస్ లోన్ వడ్డీ మినహాయింపు ఇంటి అద్దె ఆదాయానికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే డివిడెండ్స్ పై పన్ను మినహాయింపు లేదు. షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్సాక్షన్స్ పై పన్ను వర్తిస్తుంది. క్యాపిటల్ గెయిన్ 1,00,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క న్యూ రీజియన్‌లో పన్ను లెక్కలు మరియు చెల్లింపులు. సీనియర్ సిటిజన్లు 60 ఏళ్లు పైబడిన వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేదు. వారంతా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమయంలో పన్ను చెల్లించవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000కు పెంచారు. ఇది పాత మరియు కొత్త పద్ధతిలో ప్రయోజకరం కలిగించనుంది. బ్యాంకు వడ్డీ ఆదాయంపై పన్ను కొత్త పద్ధతిలో మినహాయింపు ఉండదు. 7,00,000 లోపు వార్షిక ఆదాయంపై పన్ను రాయితీ అందుబాటులో ఉంది. కానీ దానిని మించితే రూ. 3,00,000 నుంచే పన్ను లెక్కించబడుతుంది. ముందస్తు ప్రణాళిక మరియు జాగ్రత్తలు. ఫామ్ ఏఐఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ద్వారా మీ ఆదాయాన్ని సంబంధించిన అన్ని వివరాలను పరిశీలించుకోవాలి. మిగిలిన కొన్ని నెలల్లో ట్యాక్స్ సేవింగ్ ప్లాన్స్ చేసుకుని తగిన మినహాయింపులను పొందేలాగా చూసుకోవాలి. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి 12,00,000 లిమిట్ అమల్లోకి వస్తూ ఉండడంతో వచ్చే సంవత్సరానికి ముందుగానే సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ అవకాశాలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించుకోవడం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు తగిన ట్యాక్స్ సేవింగ్స్ ప్రయోజనాలు పొందేందుకు ముందుగా సంసిద్ధం అవ్వాలి.